హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ ఆటోమేకర్స్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ నుంచి సరికొత్త 2024 XUV 3X ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అయింది కదా. ఇప్పుడు అందులోనే టాప్ మోడల్ వచ్చేసి AX7 లగ్జరీ ప్యాక్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను మన ఛానల్ నుంచి మీకోసం. సో XUV 3X ఒక సెగ్మెంట్ అనేది బెంచ్ మార్క్ కంపారిజన్ సెగ్మెంట్లో చూసుకుంటే మనకు 5 డోర్ ఫ్రంట్ ఇంజన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో ఉంటుంది. ఈ కార్ ఫస్ట్ లాంచ్ 2019లో ఫిబ్రవరి 14న జరిగింది. అప్పుడు దీని XUV 500 సిబ్లింగ్ అని కూడా అంటుండే. ఇప్పుడు ఇదే ఫస్ట్ జనరేషన్లో ఫేస్ లిఫ్ట్ వచ్చింది 2024 లేటెస్ట్ ఏప్రిల్ 29న. సో ఫస్ట్ టైం మహీంద్రా వాళ్ళు కార్ పేరు చేంజ్ చేస్తూ XUV 300ని కాస్త 3XOగా నేమ్ మారుస్తూ రీడిజైన్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్స్తో పాటు ఈసారి 2 సిరీస్లో లాంచ్ చేశారు. ఒకటి నాన్ ఆడ్రోనాక్స్ MX 1, 2, 3 వేరియంట్స్లో లాంచ్ అయితే ఇంకోటి ఆడ్రోనాక్స్ కనెక్టివిటీ ఫీచర్స్తో మనకు AX 5 and 7 వేరియంట్స్లో ఇందులో లగ్జరీ కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే. ఒకవేళ మీకు కంప్లీట్ MX1 బేస్ మోడల్ రివ్యూ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇప్పుడే. ఈసారి హైలైట్స్ ఏంటంటే 2 ఇంజన్ ఆప్షన్స్లో లాంచ్ చేశారు మహీంద్రా వాళ్ళు. 1.2 లీటర్ TGDI పెట్రోల్ ఇంజన్ ఒకటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ పెట్రోల్ ఇంజన్ హైలైట్ ఏంటంటే మిడ్ అండ్ బేస్ వేరియంట్స్లో ఒక పవర్ ఉంటే టాప్ వేరియంట్ ఓన్లీ AX7 ఇప్పుడు లగ్జరీలో మీరు చూస్తుంది. ఇందులో మీకు 20 bhp పవర్ ఎక్కువగా వస్తుంది, 30 Nm ఆఫ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో 3XO అంటేనే కాంబినేషన్ విత్ స్టాండర్డ్ డిజైన్స్తో పాటు ప్రీమియం ఇంటీరియర్స్ వచ్చేసింది. కంఫర్టబుల్ రైడింగ్ అనేది ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో టెస్ట్ డ్రైవ్ చేశాను, ఒకసారి చూడండి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి చూడండి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు. ట్రావెలింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్మ్యాచ్డ్ సేఫ్టీ తోటి. హండ్రెడ్ ఒక ప్లాట్ఫామ్ అనేది X100 ప్లాట్ఫామ్ పైన బేస్డ్ అయి ఉంటుంది. దీన్ని సాంగ్యోంగ్ టువోలీ ప్లాట్ఫామ్ అని కూడా అంటారు, యూరోపియన్ స్పెక్ వర్షన్ అది. సో 3XO కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మహీంద్రా ఇండియన్ డిజైన్ స్టూడియోలో పుట్టింది ముంబైలో. కానీ ఇప్పుడు అసెంబ్లింగ్ అనేది నాసిక్ మహారాష్ట్ర ఇండియాలో జరుగుతుంది. ఈ కార్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తుందని చెప్తున్నా, అంటే రోబోస్టిక్ అండ్ హ్యూమన్ హెల్ప్ తీసుకొని. 300 ఎలక్ట్రిక్ వర్షన్ కార్ కూడా ఉంది, అదే XUV 400 అంటాం కదా. అది 456 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఉంటుంది. సో హైలైట్ ఆఫ్ ద 300 ఏంటంటే గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. అది కూడా బేస్ మోడల్ స్టాండర్డ్ 2 ఎయిర్ బ్యాగ్ ఐసోఫిక్ చేల్సీ 3-point సీట్ బెల్ట్ ESC తోటి. ఇప్పుడైతే లేటెస్ట్ వర్షన్ అయితే 30+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చాయి. మరి ఇప్పుడు ఎన్ని స్టార్స్ గెలుచుకుంటుందో కామెంట్ చేయండి. ఇంకా ప్రైసింగ్ చూస్తే మనకు పెట్రోల్ అయితే 7,49,000 నుంచి ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీరు చూస్తున్న టాప్ మోడల్ 15,49,000 టాప్ మోడల్ ఎక్స్ షోరూమ్ ఉంది. ఇదే డీజిల్ అయితే 9,99,000 నుంచి స్టార్ట్ అయ్యి 14,99,000 టాప్ వన్ ఎక్స్ షోరూమ్ ఎండ్ అవుతుంది. ఈ వేరియంట్ AX7 లగ్జరీ టాప్ మోడల్ విత్ డ్యూయల్ టోన్ సిట్రోన్ ఎల్లో అండ్ స్లెత్ బ్లాక్ డ్యూయల్ టోన్ టాప్ మోడల్ కంప్లీట్ కలర్ ఇది. దీంతో పాటు వైట్, బీచ్, గ్రే, రెడ్, సిల్వర్, గ్రీన్ కలర్. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మరి యూట్యూబ్ హిస్టరీ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్లో ఇప్పటివరకు చాలామంది MX3 Pro అండ్ AX5 వేరియంట్ చేశారు, కానీ AX7 లగ్జరీ తీసుకురావడం అనేది ఓన్లీ మన ఛానల్ నుంచి ఫస్ట్ ఇన్ తెలుగు టాప్ మోడల్ మీరు అడిగినందుకు తీసుకొచ్చాను. మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ తీసుకొస్తే మన ఛానల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకపోతే కొత్త వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేసుకుంటే ఇంకా మరెన్నో రివ్యూస్ చేస్తుండే మీకోసం. వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మహీంద్రా వాళ్ళు చెప్తుంది అంటే బాన్ ఎలక్ట్రిక్ లైనప్ SUVs నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అంటున్నారు. ఈ డిజైన్స్ అన్ని కూడా ఫస్ట్ మనకు ఫ్రంట్ నుంచి చూస్తే మనకు స్పోర్టీ క్రోమ్ ఫినిష్ ట్రయాంగులర్ మోటివ్ 2-part గ్రిల్ ఇస్తున్నారు. ఫ్రంట్ గ్రిల్ క్లోజ్డ్ పైన మీకు ట్విన్ పిక్ క్రోమ్ బటర్ఫ్లై లోగో ఉంది. 6 లేట్ క్రోమ్ స్లేట్స్ అనేవి ఉన్నాయి చూడొచ్చు, స్టైలిష్ రీడిజైన్గా. ఇంకా హెడ్ ల్యాంప్స్ హౌసింగ్ కూడా చాలా హ్యూజ్ సైజ్ అయింది, బోనెట్ నుంచి బంపర్ వరకు రీడిజైన్. హెడ్ ల్యాంప్స్లో మనకు LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉంటాయి విత్ ఆల్ LED DRLs అనేవి చూడొచ్చు. సగం మనకు టర్న్ ఇండికేటర్గా వర్క్ అవుతుంది. LED ఫాగ్ ల్యాంప్స్ కూడా ఓన్లీ టాప్ మోడల్లో వస్తున్నాయి. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి టాప్ మోడల్ కాబట్టే. రీడిజైన్ స్ప్లిట్ గ్రిల్ అనేది చూడవచ్చు మీరు, 2-part గ్రిల్గా అయ్యింది. బాడీ కలర్ బంపర్స్లో రీడిజైన్ బంపర్సే. ఇంకా నంబర్ ప్లేట్ కింద మీకు ఈ రెడార్ చూడొచ్చు, ADAS వస్తుంది. అలాగే మీకు ఫ్రంట్ కెమెరా కూడా వచ్చేసింది. సిల్వర్ స్కిట్ ప్లేట్స్ కూడా వచ్చాయి ఫ్రంట్ నుంచి చూస్తే. సో 4 ఫంక్షన్స్ కాదు, ఆల్మోస్ట్ 8 ఫంక్షన్స్ ADAS ఉన్నాయి ఈసారి మనకు. బోనెట్ రీడిజైన్ అయింది, అప్రైట్ స్టాండ్స్ అనేవి తీసుకొస్తుంది. షార్పర్ నోస్ చూడండి ఎంత షార్ప్గా ఉంది ఫ్రంట్ నుంచి లుక్స్ అండ్ డిజైన్స్ అనేవి. ఇంకా వైపర్స్ అనేవి నార్మల్ క్వాలిటీగా ఉన్నాయి. ఫ్రంట్ వైపర్స్ అనేవి విత్ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ వస్తాయి టాప్ మోడల్ కాబట్టి. ఇక్కడ ఫ్రంట్ కెమెరా ADAS ఉంది కదా, ఇందులో మీకు స్మార్ట్ పైలట్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ఉంది, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటర్, ఇలా చాలానే ఉన్నాయి. వెన్యూలో అయితే 4 ఫంక్షన్స్ ఉంటాయి ADASలో, ఇందులో అలా కాదు. మరి డైమెన్షన్స్లో ఎలాంటి చేంజ్ లేదు. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ SUV కాబట్టి 4 మీటర్ లెంత్, 1.82 మీటర్ వెయిట్, 1.64 మీటర్ హైట్, 2.6 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంది. ఇంకా 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. ఈసారి 350 mm ఆఫ్
వాటర్ వెయిటింగ్ కెపాసిటీ ఉందంటున్నారు, చిన్న ఆఫ్ రోడింగ్ వెళ్ళొచ్చు. 1300 కార్బ్ వెయిట్ వస్తుంది. అలాగే మీకు వీల్ ఆర్చర్స్ రీడిజైన్తో పాటు న్యూ 17 ఇంచెస్ అలాయ్ వీల్, మీరు ఇప్పటివరకు ఏ వేరియంట్లో చూడండి టాప్ మోడల్ అలాయ్ వీల్ ఇది. సో డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్, హై గ్లాసీ విత్ ఏరో డిజైన్తో పాటు చూడొచ్చు. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది స్టాండర్డ్లీ. 215 55 17 ఇంచెస్ గుడియర్ టైర్స్ ఇస్తున్నారు చూడొచ్చు మీరు. బ్రాండింగ్ అనేది టాప్ మోడల్ 17 ఇంచెస్ అష్యూరెన్స్ టైర్స్ ట్యూబ్లెస్ రేడియల్గా అయితే ఉంటాయి. సో ఇంకా సస్పెన్షన్ చూస్తే మనకు మ్యాక్పర్సన్ స్టాండ్ విత్ యాంటీ రోల్ బార్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది నేను ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వీడియో అయిపోయినాక వెళ్ళి చూడొచ్చు. రీడిజైన్ వీల్ ఆర్చర్స్, ఫ్రంట్ ఫెండర్ పైన ఓన్లీ టాప్ మోడల్కి TGD8 ఆటోమేటిక్ బ్యాచింగ్ అంటే టర్బో చార్జ్ గ్యాస్ అండ్ డైరెక్ట్ ఇంజెక్షన్ బ్యాచింగ్ అనేది వస్తుంది. డ్యూయల్ టోన్ రూఫ్, ఇది ఓన్లీ టాప్ మోడల్ డ్యూయల్ టోన్కి. సో బ్లాక్ రూఫ్ అనేది చూడొచ్చు, స్లెత్ బ్లాక్ అండ్ స్లెత్ బ్లాక్ ORVM బ్లాక్ ఫినిష్. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఉంది, LED బ్లింకర్ ఉంది. 360 డిగ్రీ కెమెరాలో సైడ్ కెమెరాస్ కూడా వచ్చేసాయి ఈసారి మనకు. సో ఇది కూడా వచ్చేసింది. పెడల్ ల్యాంప్స్ ఒకటి మిస్ అయ్యాయి. అండ్ హ్యూజ్ గ్లాస్ ఏరియా, లోపల ఎంత క్లాసీగా ఉంది, వైట్ ఇంటీరియర్ చూడండి. క్విక్లీగా వెళ్ళిపోదాం అది కూడా. ఇంకా రేర్ కూడా వీల్ ఆర్చర్స్ అండ్ న్యూ 17 ఇంచెస్ అలాయ్ వీల్ మాత్రం ఏరో డిజైన్గా, దీనివల్ల ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బెటర్ అవుతాయి ఈ అలాయ్ వీల్స్ వల్ల 17 ఇంచెస్ కాబట్టి. ఇంకా రేర్ కూడా డిస్క్ బ్రేక్ స్టాండర్డ్లీ వస్తుంది మనకి. ఇంకా రేర్ సస్పెన్షన్ చూస్తే మనకి ఇందులో ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అంటారు. సో అండర్ బాడీ నుంచి ఒక్కసారి చూడండి మీరు, ఇలాగ అనిపిస్తుంది. సో అండర్ బాడీ రియల్ ఎగ్జాస్ట్ కానీ ఫ్యూయల్ ట్యాంక్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు వీల్ ఆర్చర్స్ కంటిన్యూగానే సైడ్ థిక్ క్లాడింగ్స్ అండ్ మోల్డింగ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ కార్కి SUVస్కి, ఎందుకంటే ప్రొటెక్టివ్గా ఉంటాయి. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కానీ ప్రాక్సిమిటీ రిక్వైర్ సెన్సర్ ఓన్లీ డ్రైవర్కి ఇస్తున్న టాప్ మోడల్ అయినా. మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ వీ పిల్లర్, హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఆఫ్ సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ టాప్ మోడల్లో వస్తాయి. అలాగే C పిల్లర్ కూడా స్లైట్లీగా రీడిజైన్ చేశారు కదా, అది కూడా బ్లాక్ ఫినిష్ కంటిన్యూ రేర్ విండ్షీల్డ్ ఉంది. ఇంకా రేర్ ప్రొఫైల్ వెళ్దాం రండి. రేర్ ప్రొఫైల్ అనేది కంప్లీట్లీ రీడిజైన్ అనేది చేశారు మహేంద్ర వాళ్ళు టెయిల్ గేట్ పైన. ఫస్ట్ మీకు ట్విన్ పీక్ బటర్ఫ్లై 3D క్రోమ్ లోగోతో XUV 3XO బ్రాండింగ్ అనేది మనకి సిల్వర్ మ్యాట్ ఫినిష్లో సెంటర్లో బోల్డ్ లెటర్స్లో రాశారు. ఈ కార్లో మీకు రీడిజైన్ టెయిల్ ల్యాంప్స్ అని చూడొచ్చు. కనెక్టెడ్ లైట్ బార్ C షేప్ ఆఫ్ DRLతో పాటు ఉంటుంది. సో కంప్లీట్ రీడిజైన్ ఆఫ్ టెయిల్ ల్యాంప్స్ విత్ స్టాప్ ల్యాంప్తో పాటు ఉంది. ఈ డైమండ్ ప్యాటర్న్ టచ్ కూడా మహేంద్ర వాళ్ళు డెఫినెట్లీ ఉంటుంది. ఈ రెండింటిలో మనకు స్టాప్ ల్యాంప్ అండ్ రివర్స్ లైట్ ఇంకా బల్బ్స్ ఉన్నాయి. AX7L లగ్జరీ టాప్ వేరియంట్ బ్రాండింగ్. బంపర్స్ రీడిజైన్ చేశారు, రిఫ్లెక్టర్స్ C షేప్ ఆఫ్ సిల్వర్ యాక్సెన్స్ ఉన్నాయి. అలాగే మీకు డైమండ్ ప్యాటర్న్ ట్రీట్మెంట్ కూడా చూడొచ్చు. కాకపోతే ఓన్లీ 2 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి 4 ఇవ్వాల్సింది అట్లీస్ట్. ఇక్కడ వేరియంట్ రాసి ఉంటుంది 3XO AXL PG పెట్రోల్ ఆటోమేటిక్ ZY అంటే తెలియదు. రివర్స్ కెమెరా ఇక్కడ ఉంటుంది. స్కిడ్ ప్లేట్స్ సిల్వర్లో కనుక టాప్ మోడల్ అయితే వచ్చేస్తాయి. ఇంకా పైన ఫీచర్స్లో కూడా అన్ని టాప్ మోడల్ లానే మనకు క్లాసీ లుక్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మీకు కర్వీ గ్లాస్లో వైపర్ వస్తుంది, వాషర్ విత్ డిఫాగర్ అయితే ఉంది. ఈ స్పాట్స్ ట్రీట్మెంట్ అనేది మిడ్ అండ్ టాప్ మోడల్లో మాత్రమే వస్తుంది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, హై గ్లాసీ ఫినిష్ స్పాయిలర్ అండ్ స్టెబీ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో. టాప్ మోడల్ ఒక బూట్ స్పేస్ అనేది చూద్దాం. ఫస్ట్ మీకు మాన్యువల్గా ఓపెనింగ్ మ్యాగ్నెటిక్ ద్వారా అప్రైట్ ఓపెనింగ్ టైల్ గేట్. ఫస్ట్లో ఏందో సెగ్మెంట్ వైజ్గా చూస్తే 364 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ కొంచెం తక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు కూడా 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 3 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ వచ్చేస్తాయి, నో డౌట్. అండ్ ఇక్కడ చూస్తే మీకు 3 kgs ఆఫ్ హుక్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ హుక్స్. పార్సల్ ట్రే మాత్రం టాప్ మోడల్ కూడా రావట్లేదు, ఎందుకు రావట్లేదు మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. అలాగే 3 kgs ఆఫ్ హుక్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీకు లైట్ కూడా ప్రొవైడ్ చేసిన బూట్ లైట్ వస్తుంది టాప్ మోడల్లో. సబ్-వూఫర్ వస్తుంది, హార్మన్ కారిడోర్ సౌండ్ సిస్టమ్ ప్రీమియం BMW వచ్చేది వస్తుంది ఇందులో. దీని కింద చూస్తే స్టీల్ వీల్ 16 ఇంచెస్ కానీ కాస్ట్ కటింగ్ అండ్ జాక్ అండ్ టూల్ కిట్ అంతా నీట్గా స్పేర్ వీల్ ఉన్నాయి, ప్లేస్మెంట్ అనేది చేశారు. 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ఉన్నాయి, ఫోల్డ్ చేసుకొని కార్గో స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఐవరీ ప్లాస్టిక్తో మనకు లోపర్ సెట్ కవర్ చేశారు. ఇక్కడ మనకు మాన్యువల్గా బూట్ ఓపెన్ కూడా చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ లాక్ అయితే చైల్డ్ లాక్. మాన్యువల్గా క్లోజింగ్తో మనకు కొంచెం స్పేస్ అయితే ఉంది. ఇది బూట్కి సంబంధించి. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది, పెట్రోల్ ఆ డీజిల్ అయితే తీసుకున్నప్పటికీ. సో రెండు ఫ్రెండ్స్ ఇంకా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం క్విక్లీగా చూద్దాం. బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు చాలా ప్రీమియం క్లాసీ ఇంటీరియర్స్ విత్ న్యూ ఐవరీ మెషినింగ్ మ్యాచింగ్ టు XUV 700, అందుకే బేబీ XUV 700 అన్న తమిళలో. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్ ఇంటీరియర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, ఫిదా అయిపోయిన ఇంటీరియర్స్కి నేను టాప్ మోడల్కి. సో వైడర్ ఓపెనింగ్ డోర్స్ అయితే ఉన్నాయి విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బీచ్. ఇక్కడ మీకు టిల్టెడ్ UV కట్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. సో ఎక్కడ కూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ యూజ్ చేశారు, మొత్తం చూడొచ్చు. ఇదంతా సాఫ్ట్ మెటీరియల్సే, సాఫ్టర్గా ఉన్నాయి లెదర్ ఫినిష్లో. ఇక్కడ కూడా సాఫ్ట్, ఇదంతా సాఫ్ట్గా ఉండడం బిగ్ థమ్స్ అప్ అని చెప్పాలి మహేంద్రాకి. సిల్వర్ మెటల్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, లాక్ సిస్టమ్, స్పీకర్ స్టాండర్డ్లీ. అలాగే హై గ్లాసీ పియానో ఫినిష్, ఆమ్రెస్ట్, పవర్ విండో, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, మ్యాగజిన్ హోల్డర్స్. సీట్స్ కూడా చాలా కుషనింగ్, ఫర్మీ, కంఫర్ట్ అనేది చాలా బెటర్ అయింది. ఇప్పుడు చూడొచ్చు 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో మనకు నెక్సాన్ సీట్స్ లాగా అనిపిస్తున్నాయి, ఎంత లావుగా ఉన్నాయి, మందంగా. బిగ్ థమ్స్ అప్. లాంగ్ డ్రైవ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది 3 మెంబర్స్ ప్యాసింజర్కి. ఒకసారి కంఫర్ట్ చూపిస్తాను లోపల. అండర్ సపోర్ట్ ఎందుకో చాలా బెటర్ అనిపిస్తుంది మిడ్ వేరియంట్తో కంపేర్ చేస్తే. బిగ్ థమ్స్ అప్. అండ్ ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ చూడొచ్చు విత్ స్కూప్డ్ అవుట్ సీట్స్ ఉన్నాయి,
ఉన్నాయి. మ్యాగజిన్ హోల్డర్స్లోనే మనకు లెదర్ సీట్స్లో మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. నా హైట్ 5.7, నీకు ఇక్కడ వరకే వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్కూప్డ్ రూఫ్ వల్ల మనకు హెడ్ రూమ్ ప్లెంటీ ఇనఫ్ అవుతుంది. ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి, హుక్స్ ఉన్నాయి, వైట్ ఫినిష్లో చాలా క్లాసీగా. ఇందులో మనకు పానరామిక్ సన్ రూఫ్ వస్తుంది. సెగ్మెంట్లోనే ఫస్ట్ పానరామిక్ సన్ రూఫ్. ఫుల్ సైజ్ సన్ రూఫ్ లేనప్పటికీ అట్లీస్ట్ ఇక్కడ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు రియలీ గ్రేట్, సూపర్, బిగ్ థమ్స్ అప్. అండ్ ఆల్ ద 3 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, టాప్ మోడల్లో గ్రేట్ అనే చెప్పాలి. సెంటర్ ఆర్మ్రెస్ట్లో మీకు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ లెదర్ ఫినిష్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. నాపా లెదర్ అయినప్పటికీ బ్లాక్ సీట్ బెల్ట్ కాంట్రాస్టింగ్లీ, ఐసోఫిక్ చైల్సీస్ యాంకర్స్ ప్రొవైడ్ చేసిన సాఫ్ట్ మెటీరియల్స్ అనేవి ఉన్నాయి. చాలా గ్రేట్. 3 ప్యాసింజర్ కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్ళొచ్చు, నో డౌట్. ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి ప్యాసింజర్కి. మొబైల్ హోల్డర్, టైప్ సి సాకెట్, 12 వాట్స్ పవర్ సాకెట్, 2 చార్జర్స్ ఇస్తున్నారు రేర్ ప్యాసింజర్కి. ఫ్లాట్ ఫ్లోర్ తోటి డాష్ ఇలాగ అనిపిస్తుంది మీకు. న్యూ AX7 లగ్జరీది. అలాగే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి, రీడింగ్ ల్యాంప్స్, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ రైట్. బేస్ మోడల్ నుంచి రేర్ పిల్లర్ వర్క్ కూడా వస్తుంది, అంటే రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. పానరామిక్ సన్ రూఫ్ ఈజ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్లో ఇవ్వడం అనేది సెగ్మెంట్నే మార్చేస్తుంది. అలాగే మనకు మ్యాట్స్ కూడా స్టాండర్డ్లీ వస్తున్నాయి. సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ ఓన్లీ డ్రైవర్ కొంచెం టాప్ మోడల్ అయినా. ఫస్ట్ లుక్ ఆఫ్ ఫ్రంట్ ఇంటీరియర్ చూడగానే ఆల్ న్యూ డాష్. ఇది మనకు XV400 EV నుంచి షేర్ చేసుకుంది. మోర్ ప్రీమియం అయింది ఇప్పుడు అండ్ గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్స్ మరింత క్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఫ్రంట్ ఇంటీరియర్ క్యాబిన్ చాలా బాగుంది. డోర్స్లో సేమ్ డిజైన్స్ కానీ రిఫ్లెక్టర్స్ ఒకటి హ్యాంగ్ అయ్యాయి ఫ్రంట్లో. అలాగే స్కఫ్ ప్లేట్ ప్లాస్టిక్ ట్రీట్మెంట్లో అట్లీస్ట్ పెయింట్ పోకుండా ఉంటుంది. సీట్స్ అయితే ఎక్స్ట్రీమ్ కంఫర్టబుల్ ఉన్నాయి. ఫ్రంట్ సీట్స్ అయితే చాలా బాగుంది. కుషనింగ్ అంతా వైట్ లెదర్ అపాలిస్ట్, కాకపోతే ఒక్క వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఎలక్ట్రిక్ సీట్స్ ఇచ్చుంటే అసలు ఈ సెగ్మెంట్ని టచ్ చేసేటోళ్ళే కాదు, ఆ 2 మిస్ అయ్యాయి. డాష్ కూడా చాలా ప్రీమియంగా సాఫ్ట్ మెటీరియల్ చూడండి, మీరు చూస్తూనే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా ఉంది ఈ సెగ్మెంట్లో ఇవ్వడం అనేది. రియల్లీ గ్రేట్, బిగ్ థమ్స్ అప్. అండ్ వైట్ స్టిచ్చింగ్స్ కూడా చూడండి, డబల్ స్టిచ్చింగ్స్, హై గ్లాసీ ఏసీ వెంట్స్, హై గ్లాసీ ట్రీట్మెంట్. డాష్లో చాలా ప్రీమియం ఫీల్. డీసెంట్ ప్లాస్టిక్ బిలో ద లోవర్ సైడ్, గ్లోబాక్స్ డాక్యుమెంటేషన్ పెట్టుకు సరిపోతుంది. కూలింగ్ ఫంక్షన్ అండ్ లైట్ ఫంక్షన్ కూడా ఉంది. XUV3X మ్యాట్స్ మనకి స్టాండర్డ్లానే వస్తున్నాయి ఈ మ్యాట్స్ చూడొచ్చు. మరి ఇంకా సేఫ్టీ ఫీచర్స్లో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, చైల్డ్ సేఫ్టీ లాక్స్ ఉన్నాయి, EBD ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్ ఉంది, డోర్ రిజర్వ్ వార్నింగ్, HSC ఉంది, 4 డిస్క్ బ్రేక్ స్టాండర్డ్గా వస్తాయి, రేర్ కెమెరా, టైర్ పజ్జి మానిటర్ సిస్టమ్, ESC ఉంది, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి, స్పీడ్ అలర్ట్ ఉంది, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్సీస్ మౌంట్, రిమోట్ ఇంబాయిలైజర్, అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ లేదు అండ్ ఇంజన్ స్టార్ట్ అలారం ఉంది, PUC ఎక్స్పైరీ, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ, SOS ఎమర్జెన్సీ, RSA రోడ్ సైడ్ అసిస్టెంట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్స్ ఉన్నాయి, జియో ఫెన్సింగ్. ఇలా చూసుకుంటే 35+ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి. మరి అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్లో లైవ్ లొకేషన్ వస్తుంది, రిమోట్ ఇంబాయిలైజర్, అన్ఆథరైజ్డ్ వెహికల్ ఎంట్రీ తెలిసిపోతుంది, ఇంజన్ స్టార్ట్ అలారం వస్తుంది, రిమోట్ వెహికల్ స్టేటస్ చెక్ వస్తుంది, PUC ఎక్స్పైరీ వస్తుంది, ఇన్సూరెన్స్ ఎక్స్పైరీ తెలుస్తుంది, మాన్యువల్ ఉంది, ఇన్బిల్డ్ అసిస్టెంట్తో పాటు నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్ అలర్ట్స్, POI టు వెహికల్ యాప్ సెండ్ చేస్తుంది, లైవ్ వెదర్ చూపిస్తుంది, కాల్, కాల్, OTA అప్డేట్స్ వస్తాయి, గూగుల్, అలెక్సా, సేవ్ రూట్ ప్లేస్ వస్తుంది, 2 అవే అలర్ట్ తెలిసిపోతుంది మనకు, వాలెట్ మోడ్ వస్తుంది, రిమోట్ ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, స్టార్ట్ స్టాప్ వస్తుంది, జియో ఫెన్సింగ్ అలర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అండ్ చదువుతుంటే ఇవన్నీ ఏదో బుక్ చదివినట్టుగా అనిపిస్తుంది అంటారు చాలామంది, కానీ నేను ప్రతి ఒక్క ఫీచర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. కావాలంటే మీకు సపరేట్ ఒక వీడియో డెడికేటెడ్గా చేస్తాను. ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయని జస్ట్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ ఇలా ప్రీమియంగా ఉంటుంది. డోర్స్ నుంచి కూడా సాఫ్ట్ మెటీరియల్స్ యూజ్ చేసాను, ఇందాక చెప్పాను కదా, సిల్వర్ మెటాలిక్ డోర్ హ్యాండిల్, స్పీకర్స్. ఇక్కడ అన్ని 4 పవర్ విండోస్, ప్రీమియం స్విచ్ క్వాలిటీస్, డ్రైవర్ 1 టచ్ ఆటో ఉంది, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్ సిస్టమ్ ఇస్తున్నారు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్ కూడా ఉన్నాయి, హోల్డర్స్ అండ్ పాకెట్స్లో మనకు 2 బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకు మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది, కానీ ఎలక్ట్రిక్ ఇచ్చి ఉంటే బాగుంటుండే, సెగ్మెంట్లో ఇది కూడా టాప్ లీడింగ్ ఉంటుండే. సో మాన్యువల్గా కొంచెం హార్డ్గా ఉంది. ఇక్కడ జస్ట్ ఎలక్ట్రిక్ 4-వే ఇచ్చిన బాగుంటుండే వెన్యూ లాగా. వెంటిలేటెడ్ సీట్స్ ఎలక్ట్రిక్ జస్ట్ మిస్ అయ్యాయి. ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి కదా మిగతా డమ్మీస్ తోటి, అందులో హిల్ డీసెంట్ వస్తుంది, ఆటో స్టాప్, పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు లైట్స్ కంట్రోల్ తోటి. ఇవన్నీ మిగతా డమ్మీస్ ఉన్నాయి. అండ్ 2 పెడల్స్ కూడా అల్యూమినియం పెడల్స్ ఇస్తున్నారు, లైక్ ఎడిషన్ లాగానే టాప్ మోడల్లో. సో రండి లోపల కూర్చొని మిగతా టెక్ కనెక్ట్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, కీ ఫీచర్స్ ఏంటని చూద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ డాష్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంటుంది. ఫస్ట్ మనము ఒకసారి దీన్ని జరిపేసి ముందు టెక్ కనెక్ట్ ఫీచర్స్ని స్టార్ట్ చేస్తాం. ఈసారి మనకు 10.25 టచ్ స్క్రీన్ ఇస్తున్నారు విత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ అండ్రాయిడ్, యాపిల్ కార్ప్లేతో వస్తుంది. ఆడ్రోనాక్స్ కనెక్టివిటీ ఓన్లీ టాప్ మోడల్లో ఉంటుంది AX సిరీస్లో. 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్, 6 స్పీకర్స్, అర్మన్ కారిడోర్ ప్రీమియం ఆడియో సౌండ్ సిస్టమ్ విత్ యాంప్లిఫైర్ అండ్ సబ్‌వూఫర్తో వస్తుంది. ఇంకా బ్లూటూత్, 2DN ఆడియో, రేడియో వస్తుంది. ఇన్బిల్డ్ అసిస్టెంట్లో మనకు నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, సెండ్ POI టు వెహికల్ యాప్ వస్తుంది, లైవ్ వెదర్ వస్తుంది,
ఓటీఏ అప్డేట్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, అలెక్సా ఉంది, వాలెట్ మోడ్ ఉంది, రిమోట్ ఆటో ఏసీ స్టార్ట్ స్టాప్, రిమోట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, రిమోట్ ఇగ్నిషన్ స్టార్ట్ స్టాప్ వస్తుంది. సెట్టింగ్స్లో వెళ్తే మీకు అవన్నీ సెట్టింగ్స్లో చూడొచ్చు. అండ్ డేట్ అండ్ టైమ్, డిస్ప్లే సెట్టింగ్స్, అండ్ నెక్స్ట్ మీకు ఎకో సెన్స్ ఉంది, వైఫై ఉంది, వెహికల్ సెట్టింగ్స్లో కూడా లైట్స్ అండ్ ఇవన్నీ చూడొచ్చు. టచ్ రెస్పాన్స్ చాలా బెటర్ అయింది, చాలా స్మూత్ టచ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఎక్కడ లాగేజ్ లేదు, స్క్రీన్ సైజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇంకా ఇన్ఫోటైన్మెంట్ విషయం పక్కన పెడితే కంటిన్యూగా మనకు 10.25 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. ఈసారి మనకు మిడ్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్పీడ్ ఆన్ ట్యాక్ ఆన్, గేర్ ఇండికేషన్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, డ్రైవర్ ఇన్ఫోలో టైమ్, ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. అలాగే ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇందులో మనకు రేంజ్ చూపిస్తుంది, యావరేజ్ చూపిస్తుంది, అలాగే లెవెల్స్ అనేవి చూపిస్తుంది, డిఎఫ్ లెవెల్స్ అనేవి చూడొచ్చు. అలాగే మీకు వెహికల్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళినట్టయితే టైర్ టెంపరేచర్ అండ్ టైర్ ప్రెషర్ ఇన్ఫర్మేషన్ రెండు చూడొచ్చు. అలాగే కంటిన్యూ నావిగేషన్ కూడా మనకు డిజిటల్ క్లస్టర్లో కూడా చూడొచ్చు, డ్రైవ్ చేస్తూ చాలా ఈజీగా. అండ్ ఫుల్లీ డిస్ప్లేతో పాటు కూడా లేఅవుట్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో వెళ్తే సో ఇక్కడ మనకు డిస్ప్లే లేఅవుట్స్లో నార్మల్, మినిమల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ సెట్టింగ్స్ చూడొచ్చు. ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఒకసారి లేఅవుట్ ఎలా ఉంటుందో చూడొచ్చు. గ్రాఫిక్స్ చూడండి ఎంత ఇంప్రూవ్ అయ్యాయి, ఫుల్లీ నావిగేషన్ ఇందాక చెప్పినట్టుగా వచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు సెట్టింగ్స్లో వెళ్తే సెట్టింగ్స్లో కనుక చూస్తే మీరు సౌండ్, క్లాక్, ఫ్యాక్టరీ రీసెట్ సెట్టింగ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా బెటర్ అయింది, చాలా ఇన్ఫర్మేషన్తో లోడెడ్గా అయితే వచ్చింది. పిక్చర్స్లో 360 కెమెరా సెట్టింగ్స్, రేడియో, వాల్యూమ్ రోల్ బటన్, కాల్, మ్యూజిక్, హోమ్ బటన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ హారిజాంటల్ ఏసీ వెంట్స్, న్యూ సెంటర్ కన్సోల్ డిజైన్గా, హజర్ లైట్ స్విచ్ ఉంది. ఇక్కడ డిఫాగర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఇండికేషన్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్తో పాటు డ్రైవ్ మోడ్ సెలెక్టర్ కూడా వస్తుంది, డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఓన్లీ టాప్ మోడల్లో వస్తుంది డిజిటల్ డిస్ప్లేతో పాటు. అండ్ మొత్తం సెంటర్ కన్సోల్ డిస్ప్లే చేంజ్ అయింది. టైప్ సి పోర్ట్స్, యూఎస్బీ పోర్ట్ ఉంది, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, స్టైలిష్ ఆటోమేటిక్ గేర్ లివర్ చూడండి, మన ఛానల్ ఇప్పటివరకు చూపించలే కదా, చాలా బాగుంది. విత్ గేర్ ఇండికేషన్స్, సిల్వర్ గార్నిష్ సరౌండింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ కూడా ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ వచ్చేసింది, బిగ్ థమ్స్ అప్ అని చెప్పాలి. విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్ కూడా ఉంది, ట్విన్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ సాఫ్ట్ ఆమ్రెస్ట్ చూడొచ్చు, విత్ స్టోరేజ్ స్పేస్ డీసెంట్గా ఉంది సెంటర్ ఆమ్రెస్ట్లో. ఇంకా 3 స్పోక్ మల్టీ ఫంక్షన్ లెదర్ స్టీరింగ్ వీల్ మనకు చూడొచ్చు, బటర్ఫ్లై లోగో సెంటర్లో. అండ్ రైట్ సైడ్లో మీకు బటన్ స్విచెస్ చూస్తే మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్ స్విచెస్ ఉన్నాయి, ఇంతకుముందు నేను దీంతో చేశాను. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్స్, వాయిస్ కమాండ్స్, కాల్ డిక్లైన్ అన్నీ చేసుకోవచ్చు. లెదర్ ఫినిష్లో ఉంది స్టీరింగ్ వీల్ అనేది, లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. అడ్జస్ట్మెంట్ అనేది మనకు ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది, అంటే టెలిస్కోపిక్ ఉంది, టిల్టెడ్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అనేది సారీ. సో హైట్ అడ్జస్ట్ ఒక్కటే ఇస్తున్నారు టాప్ మోడల్లో కూడా. ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు, ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ రెండు కూడా ఆటో ఫంక్షన్స్ ఉన్నాయి, రియలీ గ్రేట్. పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ హైట్ చేశారు చూడొచ్చు మనకు. సో ఓవరాల్ డాష్ అయితే మనకు సాఫ్ట్ మెటీరియల్ లెదర్ ఫినిష్లో ఉంది, చాలా ప్రీమియం కార్ లాగా. ఆటో డిమ్మింగ్ ఐఆర్వి మహీంద్రా కార్లో ఫైనల్ వచ్చేసింది, మిర్రర్లెస్గా సూపర్ అని చెప్పాలి. ఇక్కడ మనకు డోర్ లైట్స్ కంట్రోల్, బ్లూటూత్ స్పీకర్, మైక్స్ ఉన్నాయి, ఇవన్నీ లైట్స్ కంట్రోల్స్. అండ్ ఇక్కడ మనకు కాల్ మీ అండ్ మూన్ రూఫ్ ఓపెన్ చేయడానికి బటన్స్ అండ్ లైట్స్ కంట్రోల్, క్యాబిన్ లైట్స్ ఉన్నాయి. ఇది సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి ఎల్ఈడి లైట్స్, క్యాబిన్ వి డోర్ లైట్స్. ఇక్కడ సైడ్ ప్యాసింజర్ మనకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఫంక్షన్తో పాటు ఉంది, రియల్లీ కూల్. ఇక్కడ సైడ్ అయితే ఎలాంటి వ్యానిటరీ మిర్రర్ టికెట్ హోల్డర్ అనేది మిస్ అయింది. డ్రైవర్ సైడ్ మనకు హోల్డర్ కూడా మిస్ అయింది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కార్లో అసలు మిస్ అయినవి లేవు. ట్విటర్స్ ఏ పిల్లర్, ఎయిర్ బ్యాగ్స్ ఏ పిల్లర్ నుంచి స్టార్ట్ అవుతాయి, అన్ని ఫీచర్స్ వచ్చేసాయి. ఒక్క టాప్ మోడల్ తీసుకుంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, అన్నీ వచ్చేస్తాయి మనకు. ఓన్లీ ఒక వెంటిలేటెడ్ సీట్స్, ఎలక్ట్రిక్ సీట్స్, వెంటిలేటెడ్ కూడా అవసరం లేదు ఎందుకంటే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ కాబట్టి క్యాబిన్ చాలా తొందరగా కూల్ అయిపోతుంది. ఫైనల్ ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇందులో స్పెషల్ పవర్ ఉంటుంది, నేను చెప్పాను కదా ఇందాక. సో ఫస్ట్ ఇంజన్ గురించి మాడితే 1.2 లీటర్ హెమ్స్టెల్లన్ TGDI 1197 cc-తో వస్తుంది. ఇంతకుముందు మనం 109 bhp ఇంజన్ చూసాం, 200 Nm టార్క్తో పెట్రోల్ ఇంజన్, అది కామన్గా ఉంటుంది. కానీ ఇందులో సేమ్ అదే ఇంజన్ టాప్ మోడల్లో స్పెషల్ పవర్ వస్తుంది, 20 bhp పవర్ పెరుగుతుంది. హుడ్ మాత్రం చాలా హెవీగా ఉంది, చూశారు కదా ఎలా పట్టుకున్నాను. సో కమింగ్ టు ఇది ఇన్లైన్ 3 cylinders 12 valves సేమ్ టర్బో చార్జరే. కాకపోతే టాప్ మోడల్లో స్పెషల్గా పవర్ ఎలా ఇంక్రీజ్ చేశారు మహీంద్రా వాళ్ళు అర్థం అవ్వట్లేదు. 128 bhp తీస్తుంది, 230 Nm టార్క్ ఉంది. అదే బేస్ మోడల్స్లో పెట్రోల్ అయితే 109 bhp 200 Nm టార్క్ ఉంటుంది. సో మైలేజ్ అనేది ఆటోమేటిక్ అయితే 18 అంటున్నారు. సో మైలేజ్ మాన్యువల్ అయితే 20, రియల్ వరల్డ్లో 16 ఎక్కడ కూడా పోదు. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, స్మార్ట్ స్టీరింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. AISIN 3rd జనరేషన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ 6 స్పీడ్గా చూడొచ్చు. 0 to 60 మనకు 4.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది, ఓన్లీ టాప్ మోడల్. BS6 phase 2 ఇంజన్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో ఇన్స్టలేషన్ కూడా చేశారు. హుడ్ అయితే చాలా వేగంగా తొందరగా క్లోజ్ చేసేస్తాను. ప్రాపర్ కాంపిటీషన్ అయితే రైవల్స్ అనేవి మనకు సో టాటా నెక్సాన్కి, మారుతి సుజుకి బ్రీజాకి అయితే వస్తుంది. వెన్యూ సోనెట్ కూడా కన్సిడర్ చేయొచ్చు, సేమ్ సెగ్మెంటే కాబట్టి ఇవన్నీ ఒకటే సెగ్మెంట్కి వస్తాయి. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఫ్రోనెక్స్ అండ్ పంచ్ని అయితే నేను కన్సిడర్ చేయను, జస్ట్ అలా ఉంటే సెగ్మెంట్లో. సో మిస్ అయిన ఫీచర్స్లో 3 వెంటిలేటెడ్ సీట్స్ అవసరం లేదు,
డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి. కానీ ఎలక్ట్రిక్ డ్రైవర్ సీట్ ఒక్కటి ఇచ్చుండే అండ్ హెడప్ డిస్ప్లే ఇచ్చుండే. హెడప్ డిస్ప్లే ఎందుకు అడుగుతున్నానంటే బెలినోలే ఉంది కాబట్టి ఇందులో కూడా ఇచ్చుంటే అసలు ఈ సెగ్మెంట్ కింగ్ అని అంటుండే నేనైతే ఈ మూడు. మరి ఆశ కూడా ఒక అద్దు ఉండాలి కాబట్టి మహేంద్ర వాళ్ళ నుంచి ఇంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే సేఫ్టీ, పర్ఫార్మెన్స్, ఫ్యూచర్స్, డ్రైవింగ్ డైనమిక్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయి ఈ కార్ ఈజ్ ద రైట్ టైమ్ టు బెస్ట్ పర్చేస్. సో కొత్త కూడా వివిసి మహేంద్ర విజిట్ చేయొచ్చు. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్, సూన్ డెలివరీస్ ప్లాన్ చేద్దాం. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేయండి, బుకింగ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఆఫ్ 2024 మహేంద్ర XUV 3XO ఫేస్ లిఫ్ట్ ఆఫ్ AX7 లగ్జరీ ప్యాక్ ఒక టాప్ మోడల్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్త విజిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకుని మన డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి. సో డ్రైవ్ చేసిన అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసిన అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్లలతో పాటు. సైనింగ్ ఆఫ్. మరి నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ ఏ వేరియంట్ రివ్యూ, ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.